హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఏవికే థాట్స్. ఇవాల్టి ఈ వీడియోలో లక్ష్మీదేవి శుక్రవారం కదా! ఈ కథ విన్నవారికి సిరి సంపదలు కలుగుతాయి. అలాగే అదృష్టానికి లోటుండదు. ఇక కథలోకి వెళ్తే పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 5గురు కుమారులు ఉండేవారు. వారికి పెళ్ళిళ్ళయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. అందులో చివరి కుమారుడికి పిల్లలు లేరు. కటిక దరిద్రంతో దొరికిన పని చేసుకుంటూ కాపురాన్ని సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా శుక్రవారం రోజు అమ్మవారు లోక సంచారం చేస్తూ మొదటి కుమారుడైన బ్రాహ్మణుడి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆగి చూసింది. ఆ ఇంటి ఇల్లాలు సర్దుకున్న ముందు పెట్టుకొని తింటూ ఉంది. ఇది నచ్చక లక్ష్మీదేవి ముందుకెళ్ళిపోతుంది. రెండో కుమారుడు ఇంటి ముందు ఆగగా ఇంటిల్లాలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంది. ఆ పేడ వాసన నచ్చక లక్ష్మీదేవి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మూడో కుమారుడు ఇంటి ముందు ఆగగానే ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని పెద్ద పెద్దగా అరుస్తూ తిడుతూ ఉంది. ఇది కూడా నచ్చక అమ్మవారు నాలుగో కొడుకు ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు విరబోసుకొని పేలు దూకుంటూ పేలు కొక్కుకుంటూ కూర్చుంది. ఇక అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి మరింత ముందుకి వెళ్ళింది. దాంతో ఐదో కుమారుడి ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు గుమ్మం ముందు కళకళలాడుతూ పసుపు కుంకుమలతో అలంకరించి ఎంతో అందంగా కనబడింది. ఇంట్లో నుంచి కూడా సువాసనాభరితంగా సువాసనలు వస్తూ అలాగే ఇల్లంతా ఎంతో నీటుగా కనిపించింది. దాంతో అమ్మవారు ఆగి ఇంటి గుమ్మం ముందు ఓ పెద్ద ముసలావిడి రూపంలో కూర్చుని ఇంటి ఇల్లాల్ని పిలవగా ఇంటి ఇల్లాలు బదులు పలకలేదు. దాంతో గట్టిగా అరుస్తూ ఇంట్లో ఎవరూ లేరా, ఇంటికి అతిథి వస్తే కూడా పలకరించడం చేత కాదా అని అరుస్తూ పిలిచింది. దాంతో ఆ ఇంటి ఇల్లాలు, అమ్మ కోపగించుకోకండి, నా ఒంటిపైన చిన్న నోలుపోగు మాత్రమే ఉంది. నా చీరని ధరించి నా భర్త పనిలోకి వెళ్ళారు. ఆయన రాగానే మిమ్మల్ని ఆహ్వానిస్తాను అని బదులు పలకగానే అమ్మవారు, ఇదిగో ఈ పట్టు చీర తీసుకొని కట్టుకొని బయటికి రా అనగానే ఆవిడ అలాగే చేసింది. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఏదైనా వండి పెట్టు అనగానే, అమ్మ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అనగానే నాకు తెలిసిన కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకొచ్చి నాకు ఏదైనా వండి పెట్టు అనగానే ఆవిడ అలాగే చేసింది. దాంతో అమ్మవారు సంతుష్టురాలై వారి దరిద్రాన్ని పోగొట్టి సకల సంపదలను ఇచ్చి అనుగ్రహించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.